హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ లా సెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఏపీ లా సెట్ ఆర్ ఏపీ పీజీఎల్ సెట్. సో మనకి ఫస్ట్ అయితే ఇంకా ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో మనకి కోర్స్ ఇచ్చాడు. తర్వాత ఓసీ, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇచ్చారు. సో 3 year లేదా 5 year ఎల్ఎల్బి కోర్స్ అయితే కనుక ఓసీ క్యాండిడేట్స్ 900 రూపీస్ పే చేయాలి. బీసీ వాళ్ళైతే కనుక 850 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 800 రూపీస్ పే చేయాలి. సో ఇదేంటంటే కనుక 3 year లేదా 5 year ఎల్ఎల్బి కోర్స్కి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ ఎల్ఎల్ఎం కోర్స్ అయితే కనుక ఓసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాలి. బీసీ క్యాండిడేట్స్ అయితే 950 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 900 రూపీస్ అయితే అమౌంట్ పే చేయవలసి అనమాట. ఫీజు డీటెయిల్స్ అయితే అదనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి మార్చ్ 26 నుంచి మనకి స్టార్ట్ అయిందండి. సో April 25th అయితే మనకి వితౌట్ లేట్ ఫీజ్ అయితే ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి లేట్ ఫీజ్ విత్ 500 లేట్ ఫీజ్ అయితే కనుక మనకి May 3rd వరకు అయితే ఉందండి. April 26 నుంచి May 3rd వరకు మనకి 500 లేట్ ఫీజ్ అయితే ఉంది. 1000 రూపీస్ లేట్ ఫీజ్ అయితే కనుక మనకి May 11th వరకు అండ్ 2000 రూపీస్ లేట్ ఫీజ్ అయితే కనుక May 20 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 3000 రూపీస్ లేట్ ఫీజ్ అయితే కనుక May 29th వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనకి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. సో ఏమైనా కరెక్షన్ ఉంటే కనుక May 30 నుంచి మనకి June 1st వరకు అయితే కనుక మనకి ఇచ్చారనమాట. సో మీరు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసినారు కదా అప్లికేషన్స్, అందులో డేటా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక May 30 నుంచి June 1st వరకు అయితే మనకి టైం ఇచ్చారనమాట. సో డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ వచ్చేసి మనకి హాల్ టికెట్స్ వచ్చేసి మనకి June 3rd నుంచి మనం హాల్ టికెట్స్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి డేట్ అండ్ టైం వచ్చేసి ఏ రోజు మనకి ఎగ్జామ్ జరుగుతుందంటే కనుక సో మనకి June 9th అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 2:30 PM to 4 PM అనమాట. సో ప్రిలిమినరీకి వచ్చేసి మనకి June 10 అయితే కనుక రిలీజ్ చేస్తారండి, 6 PM. అండ్ టైమ్ ఆఫ్ రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ ఎనీ ప్రిలిమినరీకి. సో ఈ ప్రిలిమినరీకి మీద ఏమైనా మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక సో ఈ డేట్లో అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో June 11th నుంచి June 12th లోపల. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనుక అవి ఫ్రెండ్స్ మనకు వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసి మనకి 25th April అనమాట. సో మ్యాక్సిమం ఆ టైం లోపల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, అవాయిడ్ లేట్ ఫీజ్ అనమాట. అండ్ ఇంకా ఒకసారి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఎలిజిబిలిటీ. సో ఇక్కడ చూస్తే కనుక ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్. సో 3 year LLB కోర్స్. The candidates for 3 year LLB should have passed any graduate degree. సో 10+2+3. సో డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ బై ది యూనివర్సిటీస్ కన్సర్డ్ విత్ 45% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ. సో జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి 45% మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ 42% బీసీ కేటగిరీస్ అండ్ 40% ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్. సో అదనమాట. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సెక్యూర్డ్ లెస్ దెన్ 45%, 42%, 40% రెస్పెక్టివ్లీ ఇన్ గ్రాడ్యుయేషన్ యాజ్ స్టేటెడ్ అబౌవ్. సో గ్రాడ్యుయేషన్లో ఎవరికైతే కనుక ఈ పర్సంటేజ్ లేకపోతే కనుక హీ లేదా సి షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ సేమ్ పర్సంటేజ్ ఆర్ మోర్ ఆన్ ది అగ్రిగేట్ ఇన్ ఎనీ అడిషనల్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నా కూడా మీకు కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారని ఒకసారి చూద్దాము. ది పర్సంటేజ్ ఆఫ్ 44.5% అండ్ అబోవ్ ఇన్ అగ్రిగేట్ in graduation 10+2+3 pattern in case of candidates belonging to general categories 41.5% or above in aggregate in graduation 10+2+3 pattern in case of candidates belonging to BC categories 39.5% and above in aggregate graduation 10+2+3 pattern in case of candidates belonging to SC/ST category will be considered as 45%, 42% and 40% aggregate marks respectively for admission into LLB 3 year course. సో దీనికి మ్యాటర్ ఏంటంటే మనకి ఇక్కడైతే కనుక జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 45% ఉంది అండ్ బీసీ కేటగిరీస్ అయితే 42% ఉంది, SC/ST కేటగిరీస్ అయితే కనుక 40% ఉంది. సో ఈ 45% ఎవరికైతే కనుక 44.5% ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ 42%కి 44.5% జనరల్ క్యాండిడేట్స్ ఉన్నా కన్సిడర్ చేస్తారు. 42% వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి, 41.5% ఉన్నా కన్సిడర్ చేస్తారు. అండ్ SC/ST క్యాండిడేట్స్కి 40% ఇన్స్టెడ్ ఆఫ్ 39.5%. సో ఇక్కడ 40% మెన్షన్ చేస్తాడు, బట్ ఇక్కడ 39.5% ఉన్నా కూడా 40% కింద కన్సిడర్ చేస్తాము అని మెన్షన్. సో మనకి 0.5% అంటే 45%కి
ఇక్కడ మనకి 45% జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చాడు. ఇక్కడ 44.5% ఉన్న కన్సిడర్ చేస్తాము జనరల్ స్టూడెంట్స్కి. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా బీసీ కేటగిరీకి 39.5% ఉన్న కన్సిడర్ చేస్తారు. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 39.5% ఉన్న కన్సిడర్ చేస్తాము. అండ్ బీసీ కేటగిరీకి వచ్చేసి 41.5% ఉన్న కన్సిడర్ చేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ 42%. సో ఇది అనమాట దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ 5 year LLB కోర్స్ చూసుకుంటే కనుక ది క్యాండిడేట్స్ ఫర్ 5 year LLB కోర్స్ హ్యావ్ పాస్డ్ 2 year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో 10+2 ఎవరైతే కనుక క్వాలిఫై ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట 5 year LLB కోర్స్కి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారనమాట. జనరల్ కేటగిరీస్ వచ్చేసి 45%, బీసీ వాళ్ళకి 42%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40%. సో ఇదనమాట సేమ్ ఇక్కడ పైన కూడా. సో ది పర్సంటేజ్ ఆఫ్ 44.5% అండ్ అబోవ్ ఇన్ అగ్రిగేట్ ఇంటర్మీడియట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు జనరల్ కేటగిరీస్. సో 44.5% ఉన్న జనరల్ కేటగిరీస్కి కన్సిడర్ చేస్తాము. అండ్ బీసీ వాళ్ళకైతే కనుక 41.5% ఉన్న కన్సిడర్ చేస్తాము. అండ్ 39.5% ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్న కన్సిడర్ చేస్తాము. సో దాన్ని 45%, 42%, 40% మాదిరిగానే కన్సిడర్ చేస్తాము అని దాని మీనింగ్ అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ బీసీఐ రెగ్యులేషన్స్ లైడ్ డౌన్ బై ది బీసీఐ టైమ్ టు టైమ్. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారము క్వాలిఫికేషన్ అనేది మారుతూ ఉంటుందని మెన్షన్ చేశారనమాట టైమ్ టు టైమ్. సో 2 year LLM కోర్స్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ హోల్డింగ్ 3 year లేదా 5 year LLB డిగ్రీ. సో ది డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ appearing for 3 year or 5 year LLB course final examinations are also eligible. సో ఈ 3 year లేదా 5 year LLB కోర్స్ ఎవరైతే కంప్లీట్ అయి ఉన్నారో సర్టిఫికేట్ ఉందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మనకు మెన్షన్ చేస్తాడు కదా ఇక్కడ 3 year LLB లేదా 3 year LLB 5 year LLB. సో ఆ స్టడీ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇది పీజీ సంబంధించింది అనమాట. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేస్తాడు చూడండి, ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. సో అదనమాట దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ 3 year 5 year LLB కోర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ మే టేక్ ది ఏపీపీజీ LSET in anticipation of results. However, the candidates will have passed the qualifying examination with required eligibility at the time of counselling. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కనుక కౌన్సిలింగ్ టైం కింద కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో ఆ ఎగ్జామ్ సంబంధించి అని మెన్షన్ చేశారు అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఎలిజిబిలిటీ 3 year LLB 5 year LLB LLM అనమాట. సో LLM అనేది పీజీ LSET అనమాట. ఇది వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి LLB 3 year లేదా 5 year ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి డిగ్రీ లేదా పీజీ విత్ 45 మార్క్స్, ఇంటర్మీడియట్ వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ మినిమం 45% మార్క్స్, బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 42 మార్క్స్, డిగ్రీ లేదా పీజీ విత్ మినిమం 42% మార్క్స్, ఇంటర్మీడియట్ విత్ ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ మినిమం 42% మార్క్స్ 5 year LLBకి అయితే కనుక. ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చి 3 year LLB వచ్చేసి డిగ్రీ లేదా పీజీ విత్ మినిమం 40% మార్క్స్, 5 year LLBకి వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ మినిమం 40% మార్క్స్. సో ఇది అనమాట ఫ్రెండ్స్. పైన ఉన్నది ఇక్కడ టేబుల్ గ్రాఫ్లో వేసి చూపించాడు అనమాట. సో ఇక్కడ ఇంకా పాయింట్స్ ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే కనుక సో your appearance in AP LAWSET or AP PG LSET will not given any right of admissions. The candidates will satisfy all the eligibility criteria and should satisfy the rules governing for admission are applicable at the time of admissions. సో నెక్స్ట్ చూస్తే కనుక ఈ సింగిల్ సిట్టింగ్ ఎవరైతే కనుక 10+2 చేసి ఉంటారో వాళ్ళైతే కనుక సచ్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ది లా కోర్సెస్. సో అదనమాట డైరెక్ట్ ఎవరైతే ఇంటర్మీడియట్ చేస్తుంటారో అలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే కనుక ఎలిజిబుల్ కాదు అని మెన్షన్ చేస్తాడనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక థర్డ్ పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ఇంటర్మీడియట్ 10+2 లేదా గ్రాడ్యుయేషన్ 10+2+3 ప్యాటర్న్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మే టేక్ ది ఏపీ LAWSET లేదా ఏపీ పీజీ LSET ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్స్. హౌ ఎవర్ హీసీ మస్ట్ పాస్ అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే ఈ 10+2 లేదా 10+2+3 ఫైనల్ ఇయర్లో ఉంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంతా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని మెన్షన్ చేశాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంకా ఏ క్యాండిడేట్ విత్ ITI యాజ్ బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ది LAWSET ఎగ్జామినేషన్. సో ITI బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలిజిబుల్ కారు అని మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ 9th పాయింట్ చూస్తే కనుక పాలిటెక్నిక్ డిప్లొమా విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంటర్మీడియట్. సో ఎవరైతే కనుక 10th తర్వాత చాలామంది పాలిటెక్నిక్ చేస్తుంటారు అనమాట. సో పాలిటెక్నిక్ చేస్తే కనుక వాళ్ళని ఏంటంటే ఇంటర్మీడియట్ కింద కన్సిడర్ చేస్తాము, +2 కింద కన్సిడర్ చేస్తాము అని మెన్షన్ చేస్తాడు అనమాట. ఇక్కడ మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ది ఏపీ LAWSET 3 year and 5 year LLB కోర్స్ విల్ బి కనెక్టెడ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ అండ్ ఏపీ పీజీ LSET LLM కోర్స్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. సో మనకి ఈ 3 year లేదా 5 year LLB కోర్సు
ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ తెలుగులో బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ ఏదైతే కనుక మనకి LLM కోర్సు PGLSET ఉందో అది వచ్చేసి మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే కనెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి AP లా సెట్ వచ్చేసి the test is designed to evaluate the candidate's general knowledge, mental ability, current affairs and aptitude to pursue the study of law. The test consists of 3 parts. సో మనకి పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C మనకి 3 పార్ట్స్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ది డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకి 90 మినిట్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ 120 మినిట్స్. సో మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 120 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి పార్ట్ A వచ్చేసి కన్సిస్ట్ ఆఫ్ 30 క్వశ్చన్స్, పార్ట్ B 30 క్వశ్చన్స్ అండ్ పార్ట్ C వచ్చేసి మనకి 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ పార్ట్ Aలో కన్సిస్ట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్. ఇక్కడ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పార్ట్ B వచ్చేసి మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. ఇక్కడ పార్ట్ C వచ్చేసి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట. యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా. సో మనకు లా గురించి అయితే కనుక మనకి పార్ట్ Cలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఇన్ ది క్వశ్చన్స్ ఇన్ పార్ట్ C, యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ అజ్యూమ్డ్. సో అదనమాట. ఇక్కడ చూస్తే మనకి ఫర్ 5 year లా కోర్స్ ది స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ 3 year లా కోర్స్ అయితే కనుక మనకి డిగ్రీ లెవెల్ అయితే కనుక మనకి డిగ్రీ స్టాండర్డ్ లెవెల్ మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందని మెన్షన్ చేశాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ AP లా సెట్ 2024. సో ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చాడండి. ది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి 35%, అంటే 42 మార్క్స్ అవుట్ ఆఫ్ 120 మార్క్స్. సో 120కి మనకి 42% అయితే మనకి రావాలని మెన్షన్ చేశాడు అనమాట. సో జనరల్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SCs అండ్ ST ఫర్ ర్యాంకింగ్. సో SC/ST వాళ్ళకి అయితే ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏం లేవని మెన్షన్ చేశాడనమాట. సో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మిగతా వాళ్ళు 35% లేదా 42 మార్క్స్ అయితే ఇంకా వచ్చి ఉంటేనే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది, అప్పుడు క్వాలిఫై అవుతారు అనమాట. ఇక్కడ నెక్స్ట్ AP PGLSET ఏ సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ ఆల్ ద కోర్సెస్ LLM. ఇట్ ఈస్ ఆఫ్ 90 minutes డ్యూరేషన్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 120 క్వశ్చన్స్. సో 90 minutes అయితే టైం ఇస్తారు, 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఈచ్ వచ్చేసి 1 marks అనమాట. ది టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, పార్ట్ A, పార్ట్ B. సో పార్ట్ A కన్సిస్ట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ 40 marks. ఇక్కడ వచ్చేసి మనకి జూరిస్ప్రుడెన్స్ 20 marks, కాన్స్టిట్యూషన్ లా 20 marks అనమాట. అండ్ పార్ట్ B వచ్చేసి కన్సిస్ట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ క్యారింగ్ 80 marks. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా 16 marks అండ్ మెర్కంటైల్ లా 16 marks, లేబర్ లా 16 marks, క్రైమ్స్ అండ్ టార్ట్స్ 16 marks అండ్ IPR అండ్ అదర్స్ లా 16 marks. సో అదే అనమాట మనకి 80 questions 80 marks. The questions will be accepted type including multiple choice questions, matching items. Each question contains 4 alternative answers and candidates have to pick up the correct answer from among the choices given. So 4 వాటిల్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి మనం పికప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చాడండి. ది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 25%, దట్ ఈస్ 30 marks అవుట్ ఆఫ్ 120 marks. సో దేర్ ఈస్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SC/STs అండ్ ఫర్ ర్యాంకింగ్. సో SC/ST వాళ్ళకి అయితే ఇంకా PGLSETలో ఏమీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏం లేవు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకా 25% లేదు, 30 marks అయితే కనుక రావాలి అనమాట, క్వాలిఫై అవ్వాలి అంటే కనుక. సో ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూడండి. సిలబస్ ఫర్ AP PGLSET 2024. ది క్యాండిడేట్స్ షుడ్ బి త్రూ ది, ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. సో మనకి 4 parts అని మెన్షన్ చేస్తాడు కదా. సో మనకి డీటెయిల్గా అయితే ఇచ్చాడు, ఒకసారి చెక్ చేయండి ఇది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి, ఎక్కడెక్కడ ఏంటనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చాడు. ఈ డిస్ట్రిక్ట్లలో ఇక్కడ రీజనల్ సెంటర్స్ అయితే ఇచ్చారనమాట, ఒకసారి చెక్ చేయండి. సో నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తానండి. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.